జీవితాన్ని బట్టి, సాక్షి జీవితాన్ని బట్టి, మరి ప్రాముఖ్యంగా విశేషంగా వారు స్కూల్లో వార్డన్గా ఉండి ఎంతో శ్రేష్టమైనటువంటి సేవలు అందించినటువంటి విధానాన్ని బట్టి దేవాదేవుని వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో వారి కుమారుడు చక్రవర్తి, ఆయన మరి మన సంఘంలో పరిచారకంలో ఒకరుగా చక్రవర్తి గారు మరి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవుడుకున్నాను. మరి ఒకసారి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాం. దేవుడి మీ అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించుగా ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ప్రభు మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేక రీతిగా నీవి రాకుమారి గారి యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి సాక్ష్య జీవితాన్ని మరి ప్రాముఖ్యంగా వార్తనుగా వారు చేసినటువంటి సేవా పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా చక్రవర్తి గారి కుటుంబ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీడియోమైనటువంటి కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చేరిన ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించి ఈ యొక్క జ్ఞాపకార్థ కొడుకు ద్వారా మీరే ఘనతమైన ఆత్మపూర్ణ కోసమని ప్రార్థన క్రీస్తుపేట పెట్టించున్నాం. ఈ సమయంలో మనకు ఇవ్వబడినటువంటి ప్రోగ్రామ్ శిక్షలో ఉన్నటువంటి మొదటి పాట దేవుడే నాకు ఆశ్రయం అనేటువంటి పాట పాడుకొని దేవుని నామాన్ని దేవుడే నాకు దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును ఆతామునందు ప్రజలు మిగుల ధాన్యులై వసింతురు. అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండవు యెహోవా వైరి భూని సంహరించును. అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయన తెగ బలము నరకు నాయన చెల్ల చెదరజేసిరిపుల్ నెల ద్రంచునాయనే. అభయమేపు
ప్రానందమానందమానందమోగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచి భూన మలము నాతో వెనుములాడజడియును నాశించి శత్రుగణము దేవు నాజ్ఞాలనమడియును అభయమభయమభయమేకు ప్రానందమానందమానందమోగా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గం కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికి కవెరవలై నెప్పుడు నాకు బండగా అభయమభయమభయమేపు ప్రానందమానందమానందమోగా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ఈ సమయంలో నివాళులు అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి ఘనంగా నివాళులు అర్పించాలని మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. నాకు ఇంతమంది అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఆంటీ గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, కానీ టైం లేదు, నేను త్వరగా ముగిస్తాను. నాకు ఇప్పుడు ఆంటీ గారి జ్ఞాపకాలు పూర్తిగా అని చెప్పేవాడికి ఇక్కడికి రావడానికి నాకు చాలా ఇబ్బంది పట్టింది, అంత దూరం ఎలా రావాలబ్బా అని. కానీ అక్కడ ఫిల్మ్ నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆంటీ గారు పొద్దునే వచ్చి పొద్దునే మళ్ళీ వెహికల్ లేదు, ఏం లేదు, పొద్దునే పాపం ఆ బస్సు ఎక్కి ఆ పిల్లలకి సండే స్కూల్ చెప్పడానికి మళ్ళీ చర్చిలో ఆ ప్రేయర్ చెప్పడానికి పొద్దునే పాపం అంత మార్నింగ్ ఎలా వస్తుందో నాకు ఇప్పుడు తలుచుకుంటే ఆంటీ గారికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే ఆంటీ గారు ఇలా వచ్చే వాళ్ళ చలికాలం కానీ ఎండాకాలం కానీ వర్షం కానీ ఏదైనా సరే టైం టు టైం టైంకి వచ్చేసేవాళ్ళు ఆంటీ గారు. కానీ చాలా మిస్ అవుతుంది అనిపిస్తుంది ఆంటీ గారిని. మళ్ళీ ఇంకోటి పర్టికులర్ చెప్పాలంటే నేను బోయినపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సార్ నేను. అయితే అప్పట్లో నాకంటే పెద్ద పెద్ద చదివించిన వాళ్ళు చాలామంది వచ్చారు, నా చిన్న స్టేట్ అప్పట్లో నా ఇంటర్. అయితే నేను ఇంకా ఏదో అప్లై చేశాను, వస్తారా అని చెప్పి వదిలేసి లైట్ తీసుకున్నాను. అది 40 days ప్రేయర్స్ అనమాట. ఆంటీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వేం భయపడకు, ఖచ్చితంగా నీకు దేవుడు ఇస్తాడు, ఈ 40 days ఖచ్చితంగా నువ్వు మందిరానికి వచ్చి మనసారా దేవుడు ప్రేయర్ చేసుకో, ఖచ్చితంగా ఇస్తాడని చెప్పేసి ఆంటీ నన్ను ఎంతో బలపరిచారు. అయినా సరే నమ్మలేదు, లేదా అంటే నాకు చక్కగా చదవడానికి రాదు, ఏం రాదు, నేను ఏదో అప్లై చేశాను, నాకైతే పక్క వస్తే నమ్మకం అంటే ఖచ్చితంగా వస్తుంది బాబు, నువ్వు ఖచ్చితంగా వచ్చి ఈ 40 days దేవుడి మందిని గడుపు, ఖచ్చితంగా నీకు దేవుడు నీకు మంచి రిజల్ట్ ఇస్తానని చెప్పేసి నన్ను ఎంతో బలపరిచారు ఆంటీ గారు. అయితే చెప్పినట్టే నేను చక్కగా చదివాను కానీ ఏం కాదు, చెప్పినట్టు అదేవిధంగా 20 members-లో 90 members కానీ నా అప్పటికి వచ్చింది. ఎంత అద్భుత కార్యం అంటే 20 members-లో పాస్టర్ గారు 90 members రాలేదు, నా అప్పటికి వచ్చింది. మళ్ళీ నాతో పాటు ఆపోజిట్ వాళ్ళు డిగ్రీలు బీటెక్ చదివాను, నేను ఇంటర్. మళ్ళీ ఆంటీ గారు ఎంతగా నన్ను బలపరిచారంటే ఆ దినం నుండి ఇంకా ఒక్క దినం మందిరానికి రావడం మిస్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన తెలుసుకుంటే ఎలాంటిదైనా సరే చేసే గొప్ప దేవుడు ఆయన. దీన్ని బట్టి నేను దేవుడికి ఎంతో కృతజ్ఞత ఉన్నాను. నన్ను ఆ విధంగా బలపరిచిన ఆంటీ గారికి ఏమి ఇచ్చినా తక్కువే. కానీ చివరి దినాల్లో కొద్దిగా ఆంటీ గారితో ఈ జాబ్ వల్ల జర్నీ కొద్దిగా తగ్గింది. అయినా ఏం లేదు, ఏ రోజుకైనా ఆంటీ గారి మనం వెళ్ళాల్సిందే కదా, అక్కడ కలుసుకుంటాం ఆంటీ గారిని. చాలా థ్యాంక్స్ అందరికీ. మరి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడున్న దైవజనులకు, మరి కుటుంబ సభ్యులకు, మరి వచ్చిన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాము. మరి కుమార్ ఆంటీ గురించి చెప్పడం అంటే మాకు 2095లో పరిచయము. ఆంటీ చైతన్యపూర్ ఏరియాలో హోమ్ ఫర్ ద ఏజ్డ్ ముసలిం హాస్టల్ రన్ చేశారు. మరి మేము స్కూల్కి వెళ్తున్న టైంలో మరి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు
మరి అక్కడ ఉన్న అందరూ పరిచయము. మరి ఆంటీ ద్వారా మేము దేవునిలో బలపడ్డాము, మా కుటుంబం మేము. మరి ఆంటీకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా, మరి చాలా సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు కూడా, ఆంటీ ఇట్లా ఉందా మీకంటే దేనికోసం మనం బాధపడొద్దు, భయపడొద్దు, దేవుడు నిర్ణయం చొప్పున మనం నడవాలని ఆమె మాకు ఇంకా చెప్పేది. మేము కొన్నిసార్లు బాధపడ్డా కూడా మనం బాధపడొద్దు అని చెప్పేది. కానీ ఆంటీకి నిజంగా ఇన్ని సంవత్సరాల పరిచయంలో కూడా ఈ లోకానుసారంగా శరీరాన్ని వదిలింది, కానీ దేవుడి దగ్గర ఉంది మనకు ఆ నిరీక్షణ. మనం కూడా ఒకప్పుడు కలుసుకుంటాము, కానీ కొన్నిసార్లు అవి గుర్తుకొచ్చినప్పుడల్లా మళ్ళీ బాధపడతాము, కానీ నిరీక్షణ ఉంది, మనం కూడా దేవుడి దగ్గర కలుసుకుంటాము. మరి మేము స్కూల్కి వెళ్తున్న టైంలో కూడా మరి అక్కడ ఎవ్రీ మంత్లీ వన్స్ ఆన్లైన్ ప్రేయర్ జరిగేది అక్కడ. మరి ఆన్లైన్ ప్రేయర్ కూడా మేము అటెండ్ అవుతుండే, మేము చిన్నగా ఉన్నప్పుడు. మరి అక్కడ ఫస్ట్ పరిచర్య మరి అక్కడ ఆంటీ ద్వారా జరిగింది. మరి తర్వాత అక్కడ ఇప్పుడు వల్లి పాస్టమ్మ జయపాల్ అక్కడ నడిపిస్తూ నేను అక్కడ సంఘ సభ్యురాల్ని. మరి వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాము. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంకా మరి ఆంటీ గురించి మరి అనేక విధాలుగా చెప్తారు. మరి కుటుంబ సభ్యులకు అందరికీ మరి ఓదార్పు కొరకు కూడా మరి మరొకసారి దేవునికి వందనము చెల్లిస్తున్నాము. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి, దైవజనులకు మరొకసారి వందనము చెల్లిస్తున్నాము. పాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన సోదరిమణులకి, మా కళ్యాణ్, కావ్య, మా లక్ష్మక్కకి, మా అందరికీ, ఇక్కడ మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. రాకుమారి అక్క మా అక్క, అంటే తనతో నాకున్న బంధం ఏంటంటే రక్త సంబంధం. మా పెద్దనాన్న కూతురు తను. మేము ముగ్గురము, అక్క, శ్రీలక్ష్మక్క ఇద్దరు, మొత్తం మేము 5 అమ్మాయిలం అనమాట. అక్కకి ఇందాక బాబు చెప్పినట్టు క్రమశిక్షణ చాలా అండి. మా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి నేను వాళ్ళు దిద్దకపోతే తల కిందకి పెట్టించి కాలు పైకి పెట్టించేది ఎండలో. మా పెద్దమ్మ అనేది, పాపం వదిలేదే అన్నం పెడతానే, నువ్వు ఊరుకో అమ్మ, నీకు తెలియదు ఏమి అని చెప్పారు. సో ఆమెకి నిజంగానే క్రమశిక్షణ చాలా అనమాట. ఇంకొకటి ఏంటంటే, మేము ఇక్కడే ఈ చర్చ్ ఎదురుగా వెంకటరామ అండుకో అని ప్రెస్ ఉంది, ఆ ప్రెస్లో పనిచేసేవారు నాన్న. అక్క వాళ్ళని అలాగే నాన్న తెప్పించారనమాట, పెద్దనాన్నని. ఈ చర్చ్ దాని ఎదురుగానే ఉన్నా ఇన్ని సంవత్సరాలైనా నేను ఎప్పుడూ రాలేదండి. అక్క ద్వారా, అక్క మొన్న చనిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ అక్కడ తిలక్ రోడ్ దగ్గర ఉన్న చర్చ్కి వెళ్ళాను. మళ్ళీ తర్వాత మొన్న ఇక్కడ కార్యక్రమాలు చేసినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అంటే ఆవిడ మరి వాళ్ళ చెల్లెళ్ళను కూడా అట్లా తెచ్చుకోవాలనుకుంటుందేమో నాకు తెలీదు. నేను జీసస్ అంటే మాకు ఇష్టమే, కానీ చర్చ్కి అంటూ రాలేదండి ఎప్పుడు, ఇందులో అబద్ధం లేదు. సో అక్కనే తెప్పించిందని నేను అనుకుంటున్నాను. ప్లస్ అక్క నేను ప్రెస్లో పనిచేసేవాళ్ళమండి, బైండింగ్ ప్రెస్ అనమాట. నన్ను వెనకాల తీసుకెళ్ళేది, ఇద్దరం కలిసి అన్నం తినేవాళ్ళము. మా అక్క కంటే కూడా రాకుమారి అక్కతోనే నాకు కొంచెం బంధం ఎక్కువ, అనుబంధము. ఎట్లా అంటే మా అక్క ఊర్లో ఉండేది, రాకుమారి అక్క ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చిందనమాట. సో అలాగా మా వాణి కూడా మీ అందరికీ తెలుసు అనుకుంటా, తను చనిపోయింది మా అమ్మాయి. వాణి తర్వాత కళ్యాణ్ అనమాట. సో అక్కతో సినిమాలకు వెళ్ళే వాళ్ళము. అక్క బాగా పాటలు పాడేది, మంచి మంచి పాటలు పాడేది. ఇప్పుడు ఇందాక తను వనగా చెప్పినట్టండి, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. టైం అంటే టైమే ఆమెకి. ఎంత బాగోకపోయినా కూడా మనం ఏదైనా పిలిస్తే తప్పకుండా వచ్చేది. మా ఇంటికి కూడా అంతేనండి, ఏ కార్యక్రమాలైనా కూడా బాగా వచ్చేది. తను సిక్ అయినప్పుడే కొంచెం రాలేకపోయింది, మా అబ్బాయి పెళ్ళిళ్ళప్పుడు కొంచెం రాలేకపోయింది. అది నాకు చాలా బాధగానే ఉండేది. కానీ అక్కకి ఇట్లా అవుద్దని మాత్రం మేము ఎవ్వరం అనుకోలేదండి. ఎందుకంటే తను చాలా హెల్దీ పర్సన్, మంచిగా పొద్దున్నే లేచిపోవడము, ఆరోగ్యపరమైనవి తినడము, అవన్నీ చేసేది. ఇక మనకి తెలియదు కదండి, మనకే వస్తాయి అలాంటివి. కానీ కిడ్నీ పాడైంది అన్నప్పుడు మాత్రం చాలా బాధపడ్డామండి. తను చేయించుకున్నది డయాలసిస్. నేను చాలా చెప్పాను, అలా కాదు కదక్క, నన్ను ప్రభు పిలుస్తాడు, నేను వెళ్ళిపోతాను, అందరినీ పిలుస్తాడక్క. కానీ ప్రభు ఎంతవరకు మనకి జీవితం ఇచ్చాడో అంతవరకు అయితే మనం జీవించాలి కదా, దానికి కావాల్సినవి మనం కూడా చూపించుకోవాలి, అర్ధాంతరంగా ఎవరం వెళ్ళిపోం కదా అని చెప్పాను. సో కొంచెం నా మాట, కానీ నాకు మా అక్క అంటే ప్రేమ ఉంది కానీ భయం ఎక్కువ ఉండేది నాకు మా రాకుమారి అక్క అంటే. సో అదండి నాకు తనకున్న సంబంధము, అనుబంధము అన్నీ కూడా.
ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. దేవుని స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో చేరిన వాళ్ళందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాము. అక్క గురించి చెప్పడం అంటే మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట మరి మనకు శ్రేయస్కరమని మరి దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మరి అక్క ఈ యొక్క లోకంలో దేవుని కొరకు చేసినటువంటి సేవ పరిచర్య చాలా గొప్పది. అందులో భాగంగా 1992 సంవత్సరం నుంచి మరి అక్క మరణించేదాకా కూడా మరి మాతో టచ్లో ఉంది. మరి 1992లో ఈ యొక్క దిల్సుఖ్ నగర్లో హాస్టల్కి వచ్చినప్పుడు అప్పటి నుంచి 2003 సంవత్సరం వరకు మేము హాస్టల్లో ఉన్నంత వరకు అక్కను మరి ప్రతి వారం కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఖచ్చితంగా మేము కలుసుకునే వాళ్ళం. అనేక విషయాలు దేవుని గురించి చర్చించుకునే వాళ్ళం. మరి నేను హైదరాబాద్ విడిచి ఉద్యోగపరంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అక్క నాకు టచ్లో ఉండేది, దేవుని విషయంలో బలపరుస్తూ ఉండేది. మరి నేను 5 సంవత్సరాల క్రిందట హైదరాబాద్కు వచ్చినప్పుడు అక్క అనారోగ్యంగా ఉండి కూడా మేము హైదరాబాద్కు వచ్చినామన్న సంగతి తెలుసుకొని అనారోగ్యంగా ఉండి కూడా ఒక్కతే బయలుదేరి ఆటోలో దిల్సుఖ్ నగర్కి మా ఇంటికి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్క మమ్మల్ని ఎంతగా ప్రేమించేది అనే దానికి సాదృశ్యంగా మరి ఇటువంటి పరిస్థితులు జరిగాయి. ఒక్కసారి మాత్రమే కాకుండా 2 సార్లు అక్క మరణించే లోపల అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి తను డే బై డే డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడు కూడా మరి మమ్మల్ని అభిమానించి మా గృహాన్ని దర్శించి మా పిల్లల కోసం మా యొక్క ఫ్యామిలీ అందరి కోసం ప్రార్థన చేసి వెళ్ళి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచేది. సో అక్క మరి మేము అనేక సమయాలలో మరి అనేక మార్లు మరి యవనస్తులుగా ఉన్నప్పుడు పడిపోతూ ఉన్నప్పుడు అక్క అనుక్షణం మమ్మల్ని వెన్నంటే ఉండి మరి మమ్మల్ని ధైర్యపరుస్తూ మరి తన తోబుట్టువులాగా మమ్మల్ని భావించి తనతో పాటు మమ్మల్ని తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మరి తీసుకెళ్ళి ప్రేయర్లో పార్టిసిపేషన్ ఇప్పించేది. అంత మాత్రమే కాకుండా తను హాస్టల్ నడిపించినప్పుడు ఆర్ఫన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ హాస్టల్ నడిపించినప్పుడు అక్కడ కూడా ఆల్నైట్ ప్రేయర్స్లో కానీ ఆయా సందర్భాల్లో ప్రేయర్ మీటింగ్స్ అయినప్పుడు కానీ అక్కడ వెళ్ళే వాళ్ళం. అక్కతో చాలా దగ్గర సంబంధం ఉందండి మాకు. చాలా అంటే చాలా అవి చెప్పడానికి మాటలు సరిపోవు, అంత క్లోజ్నెస్ మాకు దేవుని బట్టి ఉండేది. మా యొక్క హాస్టల్లో 200 మంది దాదాపు ఉంటే అందరిలో దాదాపు ఒక 100 మంది పేర్లైనా అక్కకు మా వాళ్ళ పేర్లు తెలుసు. ఎందుకంటే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని అనేకుల గురించి అక్క ప్రార్థన చేసేది. క్రైస్తవుల గురించి మాత్రమే కాకుండా దేవుని ఎరగని వాళ్ళని గురించి కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు మారుమనసు పొందాలని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది. మొన్న చనిపోయేటప్పుడు కూడా ఒక 4 రోజులు అయితే అక్క మరణిస్తుందని అనుకున్నప్పుడు కూడా మరి ఫోన్ చేసినప్పుడు అనేకులను దాదాపు ఒక 10 మంది దాకా అన్యులను ఇంకా క్రీస్తుని తెలుసుకొని వాళ్ళని జ్ఞాపకం చేసింది అక్క. వీళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారని ఇట్లా అన్ని విషయాలు డిస్కషన్ చేసుకునే వాళ్ళం. ఏదేమైనా అక్క లేని లోటు మరి యొక్క లోకంలో మరి ఎవరి ద్వారా కూడా తీర్చబడదు. ఆ దేవుడే మనకు సదాకాలం మరి మన యొక్క లోకంలో ధైర్యపరుస్తూ దేవుని చిత్తమైతే ఆయన రాకడలో మనం కూడా ఎత్తబడి అక్కని కలుసుకునే అదృష్టం మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మి విశ్వసిస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అక్క గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ అంత సమయం లేదు. నేను కొన్ని మాటలు మాత్రం చెప్తాను. 92 నుంచి అక్క నాకు పరిచయం. నేను దిల్సుఖ్ నగర్ బాప్టిస్ట్ చర్చ్లో సెక్స్టన్గా పనిచేసినప్పటి నుంచి అక్క నాకు పరిచయం. సరూనగర్లో వాడన్గా ఉన్నప్పుడు, అక్కడి నుంచి మళ్ళీ చైతన్య పూజలో వచ్చినప్పుడు, అప్పుడు అంత దేవుడి గురించి నాకు తెలియదు, కానీ అక్క దేవుడి గురించి చెప్పి మమ్మల్ని చాలా బలపరిచింది. నేను ఇప్పుడు ప్రస్తుతం సైనిక్పూర్లో ఉంటాను.
గత 20 సంవత్సరాల నుంచి సైనికులు ఉన్న అక్క ఇక్కడి నుంచి వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అక్క నేను మా చుట్టుపక్కల ఉన్న అన్యుల దగ్గర పరిచర్య చేయడము అక్క చాలా బలపరిచింది. దేవుడు వాక్యం చెప్పి మాకు మా అందరికీ నేను వనజ రమణి మేమంతా ఒక గ్రూపుగా ఉన్నప్పుడు మాకు చాలా బలపరిచింది. కష్టాలలో సుఖాలలో అన్నీ చెప్పి మాకు బలపరిచింది. అనారోగ్యం వచ్చినప్పుడు మేము చాలా బాధపడి ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు ప్రార్థన చేయండి, దేవుడు నాకు బలం ఇస్తాడు, దేవుడు తప్పకుండా నాకు బలం ఇస్తాడని ఒక 5 సంవత్సరాల వరకు చాలా మంచిగా ఉండి మమ్మల్ని బలపరిచింది. చివరి దినాల్లో కూడా అంతే కరెక్ట్ తీసుకొచ్చి ఇంకా అబ్బా నాతో కాదన్నప్పుడు అక్క ఇట్లా భరిస్తున్నారు అన్నప్పుడు దేవుడే తీసుకోవాలి, ఇంకా నన్ను నా వల్ల ఏం కాదు అని చెప్పేది. కానీ దేవుని దగ్గర అక్క ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రైజ్లా ఈ టైం ఇచ్చిన పాస్టర్స్కి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నాకు అమ్మ 95 నుంచి తెలుసు. మరి వర్ణించటం కష్టము, ఎందుకంటే మేమిద్దరము సేవలో ఏకపాత్రగా సాగిపోతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే బలమైన ఆయుధం అమ్మ. నేను తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసిన సేవ నుంచి. నా వల్ల కాదమ్మ నన్ను వదిలేసేయన్న రోజులు ఉన్నాయి. చాలాసార్లు ఆమె నుంచి దూరం అయిపోతే నేను సేవకు దూరం అయిపోతా అని ఆలోచించి దూరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆమె ఒక మాట చెప్పేది నాతోటి. ఏమనంటే, నువ్వు పారిపోతే కుక్కని తన్నట్టు తన్ని తీసుకొచ్చి నేను నిలబెడతాను దేవుడు అని. అనేది ఎందుకు ఇంత కఠినంగా ఉంటే అమ్మ మాటలు అనుకునేదాన్ని, కానీ అది కఠినమైన మాటలు కాదు, అవి లోతైన మర్మాలు. కంప్లీట్గా ఆమె దూరమైన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సేవ లేకుంటే నేను లేను అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కుటుంబం గురించి చెప్పాలంటే నేను 95లో హోమ్ ఫర్ ఏజ్కి వెళ్ళినప్పుడు సరూర్ నగర్లో ఉండేది. సరూర్ నగర్లో శ్యాంబాబు అంకుల్ నన్ను అక్కడికి పంపించాను. అమ్మ ఒక్క వారం రోజులు మాత్రమే నీకు నేను సమయం ఇవ్వగలనని. ఆ వారం రోజుల నుంచి సాగుతున్న సమయంలో అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నాను. నాకు ఎవరు తెలియదు. అమ్మ ఏం చెప్పింది, నేను మాదనపేట వెళ్ళేసి వచ్చి నీతో మాట్లాడుతా ఉంది. వాణి ఉంది. వాణి వచ్చి నన్ను పలకరించింది. రా లోపలికి రాంది. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మీ ఇద్దరు ఇట్లా మాట్లాడుకునే ఒక పాస్టర్ వచ్చారు. పాస్టర్ గారు వచ్చి అడిగారు, ఈ అమ్మాయి ఎవరని. మా చెల్లెలు అని చెప్పింది. నాకు అసలు షాక్, ఏంటి ఇలా చెబుతుంది అని. అంటే మీ అమ్మ చెప్పింది కదా ఒక బాబు ఒక కూతురు అని చెప్పారు కదా, నువ్వేంటి చెల్లెలు అని చెబుతున్నావు అంటే, ఇన్ని రోజు మా డాడీ కాడ ఉంది, ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసింది, ఇవ్వ మా చెల్లెలు అని చెప్పింది. అంటే ఆమె మాట వరుసకు చెప్పిందో ఎలా చెప్పిందో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈ కుటుంబం నా కుటుంబంగా మారిపోయింది. మరి ఆమె ఎవరిని అక్క అంటే అక్క, మామ అంటే మామ, అత్త అంటే అత్త, పిన్ని అంటే పిన్ని. ఆమె ఏ వరుసతో ముందుకు సాగిందో నేను కూడా అదే వరుసతో ఆ కుటుంబంతో సాగినాం. కాబట్టి ఆ విధంగా ఈ కుటుంబంతో నా జీవితం కొనసాగింది. ఈ విధంగా సేవలో కూడా నేను కొనసాగుతున్నానంటే అమ్మ నన్ను చాలా ప్రోత్సహించింది, నడిపించింది. ఎప్పుడు ఒక మాట చెప్పేది, మనము ఈ రోజులలో ఈ అంత దినాలలో ఇలాంటి పరిస్థితులు మనం సేవలో ఉన్నామంటే కేవలం నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో వాక్యం ద్వారా. ఎక్కడ ఉంటే మనం ఎప్పుడో గాలిలో ఎగిరిపోయేవాళ్ళం. ఈరోజు కూడా ఇంకా సేవలో ఉన్నామంటే మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్. మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను, నన్ను పోషించింది, నన్ను సంరక్షించింది, నన్ను కాపాడింది 94 నుంచి 2000 వరకు నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్. నన్ను అన్ని విధాలుగా తండ్రిలాగా నన్ను కాపాడిందంటే నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్. లోకపరంగా అన్ని విషయాలలో చేయి పట్టుకొని నడిపించిందంటే కుమారమ్మ. కాబట్టి ఎంత చెప్పినా కూడా చర్చి గురించి కానీ అమ్మ గురించి కానీ తక్కువ. కాబట్టి మరి ఈ గొప్ప సమయం నాకు ఇచ్చిన దేవాటి దేవుడికి పాస్టర్స్కి మీ అందరికీ పని. తర్వాత ఒక స్పెషల్ సాంగ్ మనం వినబోతున్నాం. మాస్టర్ ఎన్ జాయ్, మాస్టర్ ఎన్ ఆరన్, అభినవ్ చక్రవర్తి వీరి ముందుకు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. అందరికీ ప్లేస్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని,
నేత్రములు మిరుమిట్లు కొలిపడి చిత్ర దృశ్యములున్నను నేత్రములు మిరుమిట్లు కొలిపడి చిత్ర దృశ్యములున్నను శత్రువగు సాతాను గెలువను చాలు నీ కృప రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతునంటిని పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగము రక్షక జీవితాంతం వరకు నీకే సేవ సల్పుతునంటిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఈ సమయంలో నేటి మన ధ్యానం ఇంకో పాట మాస్టర్ ఎన్ ఆరన్ అభినవ్ చక్రవర్తి. Pastor, అందరికీ praise the Lord. My name is Aaron. I am from primary. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు ఓ పాపి అందు మంగుము పాపంబు పోవునా యేసు అందు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆయుట ముంగిదంగయు హాశుద్ధుడాయెను నేనట్టి పాపిని పుడు నేనందు మంగుదు యేసు అందు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసు అందు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. థ్యాంక్ యూ. ఏ పుస్తక సహాయం లేకుండా పేపర్ సహాయం లేకుండా చక్కగా పాటలు పాడి వినిపించిన మాస్టర్ జాయ్కి మాస్టర్ అభినవ్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 18 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ కె డానియల్ గారు ప్రకటించి చదివించాలని మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 14 వచనములు దేవుని వాక్యంలో చదువుతున్నాను. 5వ అధ్యాయము ఎఫెసీ 1 వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది.
కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకేది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనుల గూర్చి మాట్లాడుతూ అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెలికిలో దీవించునుగాక. ఈ సమయంలో మరి యొక్క పాట మనం పాడబోతున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 454వ పాట. ఈ పాటను మనం అందరం కలిసి పాడుకుందాం. గమనించండి, మొదటి తర్వాత చివరి వచనాల మటుకు పాడుకుందాం. 454. నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమానుగాంచితిన్ నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సేవాకు నన్ను చేర్చు 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 రక్షక, నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందగు, పరమాదన దాని శ్రేష్టత నేనను భావించేదా, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సేవాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రాణకు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు మన ప్రీతం సంకాపుర గారు, పాస్టర్ ప్లేట్ ఎవరు డేవిడ్ ప్రశాంత్ గారు. వారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని కుటుంబ పక్షంగా మనందరి తరఫున హృదయపూర్వకంగా వారికి మనం చేస్తున్నాం. మనకంటే ముందుగా దేవుని పిలుపుని అందుకొని నిత్య విశ్రాంతికి చేరిన ప్రియతమ మాతృమూర్తి, మన సంఘ సభ్యురాలు, దీన దాసురాలు, మాకెంతో ప్రియమైన తల్లి కుమారాంటి జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ జ్ఞాపకాల కూటానికి విచ్చేసిన మీ అందరికీ శుభప్రదమైన నిరీక్షణ కలగాలని మా ప్రార్థన. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి కుమారాంటి తన గురించి మాట్లాడాలి అంటే సమయం సరిపోదు.
అయినప్పటికీ నేను తన గురించి 2-3 మాటలు చెప్పలేదంటే బాగుండదు. ఎందుకంటే నా చిన్ని ప్రాయం నుండి కుమారాంటిని నేను చూసుకుంటూ వచ్చాను. కళ్యాణ్ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా చిన్న పిల్లవాడు. ఎంతో నమ్మకంగా కుమారాంటి ఈ సంఘములో హాస్టల్ వార్డన్గా చేసింది. పిల్లలను ఎంతో క్రమశిక్షణలో పెట్టింది. ప్రాముఖ్యంగా కుమారాంటి ఉన్నప్పుడు పిల్లలు ఎవరైతే ఆ 10th క్లాస్ పాస్ అయ్యారో అందరూ కూడా చక్కగా సేవలో ఉన్నారు. ఇప్పుడు చాలా మటుకు పిల్లలంతా కూడా సేవలో ఉన్నారు. అది కేవలము కుమారాంటి ఆ విధంగా వారిని క్రమశిక్షణలో పెంచింది. తర్వాత వృద్ధుల మధ్య సేవ చేసింది. తర్వాత ప్రేయర్ టవర్ చాప్లెన్గా చేసింది. ఎన్నో విధాలుగా ఆయా విభాగాల్లో మరి ప్రారంభ దినాల్లో పిల్లలను తాను ఆ బైబిల్ స్టడీలో కూర్చోవడం అనేది నిజంగా ఎంత క్రమశిక్షణలో కూర్చోపెట్టేదంటే చాలా గొప్ప విషయం. కుమారాంటి కష్టజీవి. ప్రాముఖ్యంగా కళ్యాణ్ కొరకు చాలా కష్టపడింది. మరి అందరినీ క్రమశిక్షణలో పెట్టేది. మీరంతా కూడా సాక్ష్యాల్లో మీరు చెప్పారు. కానీ కళ్యాణ్ పిల్లలు మాత్రము ఇప్పుడు ఒక డౌట్ వచ్చేది, అసలు కుమారాంటి కింద పెరిగారా లేదా? ఎందుకంటే ఆ పిల్లలిద్దరు మామూలు పిల్లలు కాదండి, పిడుగులు. అదే వచ్చి ఇంత చక్కగా పాట పాడారు, ఇంత గొప్పగా నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆ పిల్లల్ని చూసినప్పుడు చెప్తూ ఉంటాను, మాన్ చేస్తూ ఉంటాను. చెడ్డ పిల్లలని నేను చెప్పట్లేదండి, మంచి పిల్లలు. కానీ అంటే కుమారాంటి కింద ఇంత క్రమశిక్షణలో ఉండే కుమారాంటి కింద ఈ ఇద్దరు పిడుగులు ఎలా తప్పించుకున్నారు అనేది ఇప్పటికీ నాకు అదొక ప్రశ్న అండి. నాకు ఇప్పటికీ నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ చూడండి, తిరుగుతూ ఉన్నారు ఇటువంటి. నేను కళ్యాణ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాబు మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఆ విధంగా ఈ కుటుంబానికి నేను ఎంతో సన్నిహితమైన అనుబంధము దేవుడు మాకు ప్రసాదించాడు. కళ్యాణ్ని బట్టి, తన సతీమణిని బట్టి, కుమారుని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంత గొప్ప తల్లిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరంతా వచ్చారు. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తప్పక దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, తప్పక దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరిస్తాడని నేను రూఢిగా వాక్యానుసారంగా నమ్ముచున్నాను. కాబట్టి మరొకసారి విచ్చేస్తాను. అందరికీ దైవాశీర్వాదము కలుగుగాక. చిన్ని వాక్యభాగం మనం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి. ప్రభా, మీ వాక్యము బలమైన వాక్యము, మీ వాగ్దానాలు నమ్మదగినవి, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ఈ లోకములో రెండు రకాలైన మనుషులు ఉన్నారండి. ఒకరు చీకటి, మరొకరు వెలుగు. మనలో కొందరు చీకటి అయి ఉన్నారు, మనలో కొందరు వెలుగై ఉన్నారు. మనంతటా మనము వెలుగు కాలేదండి, ప్రభువునందు. ఆ మాట మీరు ఆలకించాలి. ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనము కూడా పూర్వమందు చీకటి అయి ఉన్నాము. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు పాపముతో పుట్టాడు, పాపములో పుట్టాడు. మన తల్లి పాపములో గర్భము ధరించి మనకు ఆ జన్మనిచ్చాడు. మనము పుట్టుకతోనే పాపులమండి. వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను. చీకటి అంటే అదండి. పూర్వమందు మనము చీకటి అయి ఉన్నాము. చీకటి దేనికి దారితీస్తుందంటే మరణము. పాపము దేనికి దారితీస్తుందంటే మరణము. కానీ చీకటిగా ఉన్న మనము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీతో నాతో ఏమన్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంతేకాదు, ప్రభు నేను వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను. చూడండి, చీకటి వెలుగు ఈ రెండు కూడా కలవలేవండి. చీకటికి వెలుగుకు సహవాసము లేదు, పొత్తు లేదు, కలుసుకోలేదు. అయితే చీకటిగానే మిగిలిపోతాము, లేదా వెలుగు వలె తేజోవాసులుగా, కొలస్సీలకు రాసిన పత్రికలో తేజోవాసులుగా ఎత్తబడతాము. ఆ మాట ఒకే ఒక్కసారి దేవుని వాక్యంలో రాయబడింది, కొలస్సీలకు రాసిన పత్రికలో. మనము తేజోవాసులము అంటే పరలోక వాసులము. కుమారంటే తేజోవాసిగా ప్రమోషన్ పొంది వెళ్ళిపోయింది. మనము లోకానికి వెలుగై ఉన్నాము. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్నవారు మీరు వెలుగ్గా ఉన్నారా, చీకటిగా మిగిలిపోయారా? మరో ప్రశ్న, లేదు చీకటిగానే మిగిలిపోతాం, ఇదంతా మాకు అవసరం లేదు అంటారా? నిర్ణయం అనేది మనదండి, ఒత్తిడి అనేది లేదు. కానీ ఒక గొప్ప అవకాశము, ఆహ్వానము దేవుడిచ్చేది ఏంటంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉంటారు. కాబట్టి ఒక 4 విషయాలు నేను చెప్తానండి. నిజంగా మనము లోకానికి వెలుగై ఉంటే, ఇక్కడ కూర్చున్న విశ్వాసులు మీరు లోకానికి వెలుగై ఉంటే 4 విషయాలు తప్పనిసరిగా జరగాలంటే. అది లేదు అంటే మీరు ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఈ 4 విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే తేజోవాసిగా కుమార అంటే నీతో నాతో ఆ మరణం ద్వారా మాట్లాడుతున్నాను. ఈ వాక్యం ద్వారా, వాక్యం అనే వెలుగు ద్వారా ప్రభువు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ 4 విషయాలు ఒక్కసారి మీరు వాక్యం అనే వెలుగులో పరీక్షించుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చున్న వారు, లేదు నేను నమ్మాను, నేను తిరిగి జన్మించాను, నేను లోకానికి వెలుగై ఉన్నానంటే పరీక్షించుకోండి. ఈ 4 విషయాలు ఇక్కడ కూర్చున్నవారు, మీరు సంఘ సభ్యులు కావచ్చు, సంఘ కాపరులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, కానీ
ఈ 4 అర్హతలు లేవు అంటే మాత్రము మనము ఇంకా చీకటి అయి ఉన్నాము. ప్రభువునందు వెలుగై ఉన్నాము అంటే ఈ 4 విషయాలు తప్పనిసరిగా ఉండాలి. మొదటిది జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే నిత్యత్వానికి సంబంధించిన విషయం. ఈ 4 విషయాలు మీరు ఒక్కసారి ఆలోచించండి. మనము లోకానికి వెలుగై ఉన్నామంటే మొట్టమొదటిది, అలనాడు ప్రత్యక్ష గుడారములో దీపస్తంభము మీద ఆ వత్తిని వెలిగించాలి అంటే ఒక్కరే చేయగలుగుతారు. అది ఎవరంటే ప్రధాన యాజకుడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసు ప్రభు. నిన్ను నన్ను వెలిగించాలి అంటే ఆయనే వెలిగించాలి. మనంతట మనము వెలిగింపబడలేమండి. ఈ లోకంలో చాలామంది ఆ విధంగా చేస్తారు, తమను తాము వెలిగించుకుంటారు. అది ఉత్తుత్త వెలుగులు. మన ప్రధాన యాజకుడు నిన్ను నన్ను వెలిగించాలి. అది జరిగితేనే మనము లోకానికి వెలుగై ఉంటాం. అది నీ జీవితంలో జరిగిందా? మనము చీకటిగా ఉన్నప్పుడు వెలుగులోనికి వచ్చినప్పుడు, ప్రభువునందు వెలుగై ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు నిన్ను వెలిగించాడు. ఇది చాలా ప్రాముఖ్యమండి. కొందరు ఎలా వెలిగించుకుంటారంటే, నేను ప్రతి ఆదివారం వస్తున్నాను కదా, నేను వెలుగై ఉన్నాను అనుకుంటారు. కాదు. మరికొందరు ఏమనుకుంటారు, నేను బాప్తిస్మం పొందాను అనుకుంటారు. కాదు. మరికొందరు ఏమంటారంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దగా ఉన్నాను అంటారు. కుదరదు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు చీకట్లో ఉన్న మనల్ని వెలిగింపజేయాలి. అంతవరకు ఎంత గొప్పవాడైనా చీకట్లోనే ఉండిపోతాడు. చదువు ఉండొచ్చు, మంచి మనసు ఉండొచ్చు, మంచి కార్యాలు చేసి ఉండొచ్చు. ప్రశ్న అది కాదండి. ఈ ప్రధాన యాజకుడు యేసు ప్రభు నిన్ను వెలిగించాడా? అది ఎలా జరుగుతుంది పాస్టర్ గారు? నాకేం తెలియదు, మొట్టమొదటిసారి వచ్చాను, ఎలా జరుగుతుంది? చీకట్లో ఉన్న మనము, చీకటిగా ఉన్న మనము, ప్రభా నేను చీకట్లో ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, నా పాపము కొరకు నువ్వు మరణించావు, తిరిగి లేచావు, రానే ఉన్నావు, నన్ను వెలిగించు ప్రభా అంటే తక్షణమే వెలిగించేస్తాను. చిన్ని ప్రార్థన అండి. ఒక చిన్ని ప్రార్థన నీ నిత్యత్వాన్ని, నీ దారిని మార్చేస్తుందండి. మరణానికి వెళ్ళే మనము జీవానికి తిరిగిపోతాం. చీకట్లో మిగిలిపోయే మనము వెలుగులోనికి వచ్చేస్తాం. కానీ ఆ ఒక్క ప్రార్థన, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలిగింపజేయ ప్రభా, అంతే. దానికి మినహా ఏమీ చేయొద్దండి. అది కూడా ఎక్కడ జరుగుతుందంటే నీ హృదయంలో. నీ మనసుతో ఆలోచించావంటే నీ జీవితంలో అంగీకరించలేదు. నీ హృదయముతో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఎడల. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఇది దేవుని ఆలయం, ఫిష్ మార్కెట్ కాదండి, సంత కాదండి, దేవుని ఆలయం. జాగ్రత్తగా ఉండాలి. చూడండి, చీకటి వెలుగుగా మారాలి అంటే ఆ ప్రధాన యాజకుడు వెలిగింపచేయాలి. రెండవది ఏం జరగాలి చూడండి. రెండవది, ఆ వెలుగు దీపస్తంభము మీద స్థిరముగా ఫిక్స్ అయిపోవాలి. వెలుగు ఎక్కడ పడితే అక్కడ పోవడానికి వీలు లేదండి. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అలా కాదు. ఒకసారి సభలో ఉన్నవారు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము
ఒక్కరు సభలో ఉన్నవారు బిగ్గరగా చదవండి, బిగ్గరగా చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. ఆ దీపస్తంభములు 7 సంఘములు ఎక్కడ స్థిరపరచబడాలి? వెలుగు దీపము ఎప్పుడు దీపస్తంభం మీద ఫిక్స్ అయిపోవాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కడు, వెలిగింపబడిన ప్రతి ఒక్కడు సంఘములో చేర్చబడాలి. మీరు నమ్మరు, కుమారానికి ఎక్కడున్నా తన సంఘము మాత్రమే బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్. అసలు ఫస్ట్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారు ఎంత చనువు తీసుకొని మాట్లాడతాడంటే మీరు అసలు ఆ సంభాషణ మీరు వినలేరు. ఆ విధంగా కుమారాంటి వెలిగింపబడి ఈ సంఘం అనే దీపస్తంభం మీద ఫిక్స్ అయిపోయిందండి. ఈరోజు చాలామంది ఎటు పడతారు, ఒకరోజు ఇటు ఒకరోజు అటు, ఉదయాన్నే ఇక్కడ సాయంకాలం అక్కడ, అలా అనుకుంటున్నారు. వెలిగింపబడిన వాడు స్థిరపరచబడాలి, ఆ దీపస్తంభం మీద ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే కదా మనము ఈ లోకానికి వెలుగై ఉంటాము. లేదు ఇక్కడ నేను ఉండలేను, అలా కుదరదండి. వెలిగింపబడిన వాడు స్థిరపరచబడాలి. మొదటి లక్షణం చూడండి, ప్రధాన యాజకుడు వెలిగింపజేయాలి. నీవు వెలిగింపబడిన తర్వాత దీపస్తంభం మీద స్థిరంగా ఉండాలి. మూడోది, నూనె లేకుండా ఎవ్వరూ వెలుగ్గా ఉండలేరండి. ఆ దీపస్తంభానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నూనె. ఆ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా, ఆయన నడిపింపు లేకుండా ఎవరు ఈ లోకంలో వెలుగై ఉండలేరండి. ఆ నూనె లేదు అంటే మనము వెలిగింపబడలేము, వెలుగ్గా ఉండలేము. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆ నూనెను బట్టి. నాలుగోది, ఆ వత్తి ఉంటుంది చూడండి, వెలిగి కొద్దీ ఎంతో మురికి చేరుతూ ఉంటుంది. అప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే కత్తిరిస్తాడు. కత్తిరించినప్పుడు ఆ కొత్త వత్తి వస్తుంది. నీవు నేను వాక్యం అనే ఉతక స్నానం నిత్యము ప్రభు కొరకు వెలిగింపబడాలి అంటే మన యాజకుడు అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి, మనల్ని హెచ్చరిస్తూ ఉండాలి, మనలను గద్దిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో యాజకుడు కత్తిరించాడంటే సనుక్కుంటారు, గొనుక్కుంటారు. కుమారాంటిలో ఒక గొప్ప లక్షణం, ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా, ఎంత తిట్టినా తన ప్రేమ కాపరుల పట్ల కానీ సంఘం పట్ల కానీ ఎప్పుడు కూడా తరగలేదండి. నేను అదే చెప్తున్నాను.
మన ఫస్ట్ పాస్టర్ గారు అప్పుడప్పుడు కొన్ని మాటలు అన్నప్పుడు అస్సలు తను కొంచెం కూడా అది ఆనందంగా తీసుకునేది. చూడండి, ఆ ప్రధాన యాజకుడు కత్తిరిస్తున్నారు, అప్పుడే ఆ కొత్త వ్యక్తులు వస్తూ ఉంటాయి. 4 విషయాలు జరగాలండి. చీకటిగా ఉన్న మనము వెలిగింపబడాలి. రెండవది, దీపస్తంభము మీద స్థిరముగా ఉండాలి. మూడవది, నూనె కలిగి ఉండాలి. నాలుగవది, ప్రధాన యాజకుడు కత్తిరించినప్పుడు సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు నేను ఎదగడానికే నా యాజకుడు చేస్తున్నాడని సంతోషించాలి. క్లుప్తంగా చెప్పాలి అంటే, సంక్షిప్తంగా చెప్పాలి అంటే, కుమారాంటి జీవితము ఈ 4 మాటల్లో చెప్పవచ్చు. చీకటిగా ఉన్న కుమారాంటి వెలిగింపబడింది. ఈ సంఘములో స్థిరముగా ఉన్నది. ఎప్పుడు చూడు మంచి కార్యాలతో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను కొనసాగించింది. ఆ యాజకుడు ఎప్పుడు కత్తిరించినా గొనుక్కోలేదు, సనుక్కోలేదు, దీపస్తంభము విడిచి వెళ్ళలేదు. అందుకే మహిమ ప్రవేశము తనకు కలిగిందని రూఢిగా నమ్మొచ్చిందని. చూడండి, మనము లోకానికి వెలుగైలేము అంటే చీకటిగానే ఉన్నాము. చీకటిగా ఉన్న వారికి ఒక ప్రమాదం ఉన్నది. నిత్యము నరకములో విలపిస్తూ, పండ్లు కొరుకుతూ, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కరోజు, ఒక్క సంవత్సరం, 1000 సంవత్సరాలు కాదండి, నిత్యము. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మీరు కూడా లోకానికి వెలుగై ఉండగలరు. ఎలా? చీకటిగా ఉన్న మనము ఒక చిన్ని ప్రార్థన చేయాలి. ప్రభా, నేను చీకట్లో ఉన్నాను కాదు, నేనే చీకటిగా ఉన్నాను, నన్ను వెలుగుగా మార్చు. వెలుగు ఒక్కడే చేయగలుగుతాడు. తప్పుడు వెలుగు ఇంకొకటి ఉంది, సాతానుడు. అతని పేరు వెలుగుదూత. ఆ వెలుగుదూత ఏం చేస్తాడంటే, ఇవన్నీ వినబాకు, వీళ్ళు ఈ విధంగానే చేస్తూ ఉంటారు అని సాతానుడు, వెలుగు కాదండి, వెలుగుదూత, తప్పుడు వెలుగు నీ చెవిలో అబద్ధాలతో, ఎందుకంటే అబద్ధాలకు జనకుడు సాతానుడు, నీ చెవిలో, నీ మనసులో, నీ తలంపులలో నీకు ఇవన్నీ అవసరమా అని ఇప్పటికీ మీరు కూర్చున్న స్థలంలో ఊదుతూ ఉంటాడు. ఇది ఒక గొప్ప యుద్ధం అండి. చీకటికి వెలుగుకి, నీతికి పాపానికి గొప్ప యుద్ధము. ఆ యుద్ధం ఎక్కడో కాదండి, ఇక్కడే జరుగుతుంది. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప యుద్ధం ఏంటంటే చీకటికి వెలుగుకు, నీతికి పాపానికి, నీతికి అన్యాయానికి. అది గెలవడమా ఓడిపోవడం అనేది నీ చేతిలో ఉంది. ఒకవైపు వెలుగుదూత, ఇంకోవైపు సాక్షాత్తు వెలుగు యేసు ప్రభు. నిన్ను నేను వెలుగుగా మార్చేస్తాను. వెలుగుదూత అంటాడు, అవన్నీ అవసరం లేదు, ఈ లోకంలో నీకు కొంతకాలమే చావాలి. లేదంటే మనం నిత్యము తేజోవాసులుగా ఉండాలని దేవుని చిత్తం. ఈ సవాలుతో నేను ముగిస్తున్నాను.
వెలుగ్గా తిరిగి వెళ్తావా, చీకటిగా మిగిలిపోతావా? మీ ఇష్టం. దేవుడిచ్చిన అవకాశం, కుటుంబం నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చేస్తాను. ఈ సందర్భంలో ఎంతో శ్రేష్టమైనటువంటి భావగర్భితమైనటువంటి సందేశాత్మకమైన మాటలు కాకుండా హెచ్చరికలతో కూడినటువంటి శ్రేష్టమైన వాక్యోపదేశం మనకు అందించినటువంటి మన ప్రీతం సంకాపర్ గారు, పాస్టర్ ప్లేట్ రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గారికి కుటుంబ పక్షంగా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో శ్రీమతి ఎన్ కావ్య గారి ముందుకు వచ్చి వందన సమర్పణ చేయాలని మనం చేస్తాం. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మా పాస్టర్ గారి డేవిడ్ అన్నకి, మిగతా పాస్టర్ అంకుల్ వాళ్ళందరికీ ప్రైజ్లాడండి. దేవుడు మా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడండి. వాటిల్లో కొన్నిటిని పంచుకోవడం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచున్నాను. అనిల్ కుటుంబం నుంచి నన్ను రక్షించుకున్నప్పుడు నాకు అసలు దేవుడు, బైబిల్, అసలు చర్చి, ఇలాంటి విషయాలు ఏమీ నాకు తెలియని ఆ కుటుంబం నుంచి నేను రక్షించబడి, మరి మొదటగా నన్ను వివాహం చేసుకున్న నా ప్రియ కుటుంబంకి వచ్చినప్పుడు మరి ఆంటీ నన్ను చాలా బలపరిచింది. మొదటిసారిగా నేను ఈ సంఘంలోకి వచ్చినప్పుడు దేవాలయాన్ని చూసి, చర్చిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద చర్చిలో నేను చిన్నప్పటి నుంచి ఒక్కటే ప్రార్థన చేసుకునేదాన్ని. స్కూల్ అంతా నాది మిషనరీ స్కూల్ అన్నమాట. అక్కడ కాస్త దేవుణ్ణి తెలుసుకోవడం, ప్రార్థించడం కొంచెం చిన్న వయసు నుంచి నాకు అలవాటు ఉంది. అలా అలవాటైన తర్వాత మ్యారేజ్ అయ్యి ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెద్ద చర్చిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే చర్చ్ అంటే ఇంత పెద్దగా ఉంటుందా, ఆలయంలో ఇంత పెద్ద ఆలయాలు ఉంటాయని నాకు అప్పుడే తెలిసింది. చర్చిలు అంటే మాకు విజయవాడలో చిన్న చిన్న సంఘాలు ఉండేవి అన్నమాట. చూసినప్పుడు అప్పుడు ఆంటీ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, అత్తయ్య తీసుకొచ్చి ఫస్ట్ పాస్టర్ అంకుల్ గారికి పరిచయం చేసింది. పరిచయం చేయగానే అంకుల్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు బాగా అన్నీ నేర్చుకోవాలి, అన్నిట్లో ఎదగాలి అని చెప్పినప్పుడు సంఘం నన్ను చాలా దగ్గరికి తీసుకొని, మరి ముఖ్యంగా సంఘంలో పాస్టర్లు కానీ, ఎల్డర్స్ అందరూ, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ చాలా ప్రేమతో నడుచుకొని ఫస్ట్ VBS నుంచి ఇప్పటిదాకా నాకు చాలా నేర్పించింది మా సంఘం అండి. నారాయణగూడ బ్యాప్టిస్ట్ సంఘానికి నన్ను తీసుకొచ్చిన దేవాది దేవునికి నేను చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆంటీ జ్ఞాపకార్థ కోరికకు ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించి మళ్ళీ ఆమెను గుర్తు చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుడికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన పాస్టర్ గారు, మరి మేము పాస్టర్ గారిని అడిగినప్పుడు అన్నయ్య ఎంతో ప్రేమతో మమ్మల్ని ముందుకు నడిపించి, కళ్యాణాన్ని ఇది చేయని చాలా వరకు మాకు తెలియని విషయాలన్నిటినీ మరి డేవిడ్ అన్న మాకు అన్నీ నేర్పించి, మిగతా పాస్టర్ అంకుల్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఫస్ట్ మెమోరియల్ సర్వీస్ కానీ, నెక్స్ట్ ఈ సర్వీస్ కానీ ప్రతిదీ మా వెనకాల ఉండి మమ్మల్ని వెన్నుతట్టి ఇక్కడ వరకు నడిపించారండి. ముఖ్యంగా మీ అందరూ మా మీద ప్రేమతో, ఆంటీ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని మళ్ళీ ఆంటీని ఒకసారి అందరూ గుర్తు చేసుకొని మీరు మీ సమయాన్ని, మీ కాలాన్ని మాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. మీ అందరి కోసం మరి ఫుడ్ ఏర్పాటు చేయబడింది ఫ్యామిలీ తరపు నుంచి. మీ అందరూ ఫుడ్ లంచ్ తీసుకొని వెళ్ళాలని ఆశపడుచున్నాను. మరొకసారి మీ అందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రభు యొక్క మధ్యాహ్న కాల సమయం మీ 14 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా విశేషంగా నీది రాకుమార్ గారి యొక్క జీవితాన్ని బట్టి, సాక్షి జీవితాన్ని బట్టి, వారి శ్రేష్టమైనటువంటి పరిచర్యను బట్టి, బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో వారు జరిగించినటువంటి సేవా పరిచర్యను బట్టి మీకు 14 స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మరి 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ సమయంలో దగ్గరుతండి నాయన వారి కుమారుడు చక్రవర్తి గారి కుటుంబం కొరకు, అదేవిధంగా వారి యొక్క రక్త సంబంధులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు
చేరిన ప్రతి ఒక్కరి బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ఆ తల్లిగారి యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు అందరూ కూడా గమనించుకొని అవలంబించి మరి శ్రేష్టమైనటువంటి జీవితాలు జీవించగలిగినట్లుగా మరి చేరిన వారందరినీ ఆయకపరచాలని మనం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రమం చూస్తూ పెట్టుకుంటూ ప్రార్థన మా ప్రభునేశ్వరం పేరట మిక్కిలి వినముగా అడిగి వేడుకుంటున్నాం దగ్గర తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ మరి ప్రాముఖ్యంగా విశేషంగా నీది రాకుమారు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరికీ శ్రేయోభిలాషులకు బంధువులకు మిత్రులకు చేరిన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నీడైండుగా.